నేను అందుకే ఈ ఊర్లో చెప్తున్నా, ఈరోజు కలెక్టర్ గారు దీన్ని ఒక మోడల్గా తయారు చేస్తారు. నేను కూడా ఆ మోడల్ చూస్తా, దీనికి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన ఇస్తా. ఈ గ్రామాన్ని తప్పకుండా అభివృద్ధి చేసే బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పచెప్తున్నాను. అదే మాదిరిగా దీపావళికంతా మా ఆడబిడ్డలకి ఉచితంగా గ్యాస్ ఇస్తా. నేనే వచ్చి మీ ఇంట్లో వంట చేస్తా. ఎందుకంటే ఒకప్పుడు చెప్పేవాడిని, నేను గ్యాస్ ఉంది, గ్యాస్ లేనప్పుడు చెప్పేవాడిని చెల్లెమ్మలో గ్యాస్ కొనిస్తానంటే కొంతమందికి అర్థమయ్యేది కాదు. ఆ గ్యాస్ వచ్చిన తర్వాత చెప్పేవాడిని, డాక్రా సంఘాలు మీరు బయట తిరగండి, ఇంట్లో గ్యాస్ ఉంది, కష్టం లేదు, మీరు వచ్చే లోపల మా మగవాళ్ళు వంట కావాలంటే చేసి పెడతారు, పెద్ద కష్టం ఉండేది కాదని చెప్పాను ఆ రోజుట్లో. కానీ యథార్థం ఇప్పుడు వంట చేయడం పెద్ద కష్టం కాదు, మగవాళ్ళు కూడా చేయొచ్చు, కాఫీ పెట్టుకోవచ్చు, అలవాటు అవుతుంది. గ్యాస్ ఇస్తున్నాం, 3 సిలిండర్లు తప్పకుండా దీపావళి నుంచి ప్రారంభించి మా ఆడబిడ్డలకి ఆ రోజు దీపం పెట్టా. ఈరోజు ఆ దీపాన్ని వెలిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే సర్పంచుల్ని, గ్రామాలని బలోపేతం చేస్తున్నాం. 3 వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ, అవి కూడా ఆలోచిస్తున్నాం. సచివాలయాలు ఉన్నాయి, అదే మరిగా స్థానిక సంస్థలు ఉన్నాయి, పట్టణాల్లో మున్సిపాలిటీలు ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేయాలని ఆలోచించి బలోపేతం చేయబోతున్నాం. ఇంకో పక్క వాలంటీర్లు పెట్టారు. ఆ వాలంటీర్లు లేకపోతే ఏమీ కాదని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే పింఛనే ఇవ్వలేమని మేలో అయితే 32 మందిని ప్రభుత్వమే హత్య చేసే పరిస్థితికి వచ్చారు. నేనన్నా, నాకు అధికారం వస్తే వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఎట్లా ఇస్తానో ఇచ్చి చూపిస్తానని ఆ రోజు చెప్పి ఇచ్చి చూపించాను. కానీ ఇప్పుడు వాళ్ళని కూడా ఏం చేయాలని తీసుకుంటాం, ఏం చేయాలని ఆలోచిస్తున్నా. ఏదైనా ప్రతి ఒక్కరికి ఒక రోల్ క్లారిటీ ఇచ్చి మీ జీవితాల్లో వెలుగు తేవడానికి, మీకు అండగా ఉండడానికి ఏ విధంగా ఉండాలనో అది కూడా ఆలోచిస్తాం. మొన్నే మీరు ఒకసారి చూస్తే ఒకే రోజు 13,320 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఒక ఐడియా ఇస్తే బాగుందని నేను కూడా ప్రోత్సహించి అందరం కలిసి ముందుకెళ్ళాం. ఒకే రోజు పెట్టాం. 4,500 కోట్ల రూపాయలకి పనులు శాంక్షన్ చేశాం. ఆ పనులన్నీ కూడా ఇప్పుడు ప్రారంభం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు అయితే బ్లీచింగ్ కొట్టడానికి కూడా బ్లీచింగ్ పౌడర్ లేదు. 990 కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసేశారు, పంచాయతీలు నిర్వీర్యం చేశారు. ఆ 990 కోట్లు ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక 1,200 కోట్లు ఇవ్వాలి, చూస్తే ఆ డబ్బులు కూడా ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తే ఆ డబ్బులన్నీ ఉన్నాయి. ఇప్పుడే మీ కలెక్టర్తో మాట్లాడినప్పుడు ఏమేం చేయాలనో ఈ గ్రామంలో అవన్నీ అనౌన్స్ చేస్తున్నా. మీకు ఏమాత్రం అనుమానం లేకుండా అన్ని పనులు చేయడానికి ముందుకు పోతాం. పోయిన ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే, ఈ పనులన్నీ కొన్ని ఇచ్చారు, కొన్ని వేల. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే జల్ జీవన్ మిషన్ ఒకటి పెట్టారు, 2019లో పెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశం జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కొళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలని, ఆ నీళ్లు కూడా రిలయబుల్గా ఉండాలని. ఏదో బోర్లో నుంచి నీళ్లు ఇవ్వడం కాదు, ఎక్కడైనా మంచి రిజర్వాయర్ ఉంటే అక్కడి నుంచి పైపులు తీసుకొచ్చి మీకు ఎప్పటికి కూడా శాశ్వతంగా నీటి కొరత లేకుండా నీళ్ళు ఇచ్చే వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. 45 కోట్ల రూపాయలు, 45% మనం పెట్టుకోవాలి, 45% కేంద్రం ఇస్తుంది. ఈ రెండు కలిపి పూర్తి చేసే బాధ్యత ఇస్తే యూపీలో 1,00,000 కోట్లు తీసుకున్నారు, మధ్యప్రదేశ్లో 70,000 కోట్లు తీసుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో మాత్రం ఈ కార్యక్రమాన్ని సరిగా ఉపయోగించుకోకుండా బోరు ద్వారా వచ్చే నీళ్లు పెట్టి
దానికి కూడా స్కీమ్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. మా ఆడబిడ్డలకు ఒకటే హామీ ఇచ్చాను, ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా నికరమైన నీళ్లు ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఇవ్వాలని నా లక్ష్యం. తప్పకుండా ట్యాప్ ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అది కూడా మీరు ఒకసారి చూస్తే శాశ్వతంగా ఉండే వాటర్ రిసోర్సెస్ నుంచి తీసుకుంటాం. ఏ శ్రీశైలమో లేకపోతే ఎక్కడైతే ఈ జిల్లాలో మంచి వాటర్ ఉంటుందో, మీకు దగ్గరగా ఉంటుందో అక్కడి నుంచే నీళ్లు ఇస్తాం. ఇంకా దగ్గర పంచాయతీల్లో 30 లక్షల కుటుంబాలకి ట్యాపులు కూడా లేవు, ఇవి కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే దగ్గర ఈ ఊర్లో ఇప్పుడే నేను మాట్లాడాను, కొంచెం ముందు ఒక లిస్ట్ ఇచ్చారు, మీరు శాంక్షన్ చేసినట్టన్ని 3 సమస్యలు ఉన్నాయి, తీసుకుంటాను. ప్రద్యుమ్న అది చూడు, ఇవి కూడా ఉన్నాయి నాకు. దాంట్లో ఇండివిజువల్ సమస్యలు ఆ 4 క్లస్టర్స్ మారిగా పెట్టారు చూడండి, 4 క్లస్టర్స్ మారిగా పెట్టి ఇచ్చారు. 3 క్లస్టర్స్ పెట్టి ఇండివిజువల్ సమస్యలు, కమ్యూనిటీ సమస్యలు ఇచ్చావు. ఇటీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊర్లో ఒక సర్వే చేశాం. నేను ఒక విషయం ఆలోచించాను, ఈ ఊర్లో ఎవరైనా సరే వ్యక్తిగత సమస్యలకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని. ఏ కుటుంబం కూడా కరెంట్ లేకుండా ఉండడానికి వీలు లేదు, ట్యాప్ లేకుండా ఉండడానికి వీలు లేదు, టాయిలెట్ లేకుండా గ్యాస్ లేకుండా ఉండడానికి వీలు లేదు. ఇలాంటి అవసరాలన్నీ తీర్చాలని చెప్పి ఆలోచించాం. అందుకని ఆ ఫైల్ ఇటు ఇచ్చేమని ప్రతి నా ఫైల్ నాకు ఆ ఫైల్ ఇటు ఇచ్చి ఆ ఫైల్ ఇటు తీసుకుంటామ్మా. ఇవన్నీ కలిపేసాం. ఎందుకంటే ఈ ఊరికి వచ్చినప్పుడు నా నోటీస్కి వచ్చిన సమస్యల్ని పూర్తిగా పరిష్కారం చేయడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ లక్ష్యంగా చూస్తే ఇండ్లైతే అంటే ప్రతి ఒక్క ఇంటికి కావలసిన కనీస అవసరాలు 203 ఇండ్లు కావాలన్నారు. కొన్ని ఇంటికి ఇంటి జాగాలు ఉన్నాయి, కొంతమందికి ఇంటి జాగాలు లేవన్నారు. అందుకే 203 ఇండ్లకు ఇంటి జాగాలు కొని ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ